Step into Value Zone Hypermart Patancheru. పొద్దున మార్నింగ్ 8:30కి నేనే ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ప్రాబ్లం ఉంది అంటే అక్కడ మేనేజ్మెంట్ కింద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి ఏంటి అనేది చూడమన్నారు. అక్కడ చూసేటప్పుడు స్క్రూస్ తీసినప్పుడే దాంట్లో నుంచి పొగ వస్తుందని చెప్పి ఇమీడియట్గా అక్కడ ఉన్న స్టాఫ్ని వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళంతా ఫైర్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇమీడియట్గా ఇచ్చేశారు. నేను పైన ఉన్నప్పుడు కోడ్ రెడ్ అని పబ్లిక్ అనౌన్స్ సిస్టంలో కూడా వస్తుంది. మేమేంటంటే రీసెంట్గా ఎన్ఏబిహెచ్కి మళ్ళీ వెళ్తున్నాము, రెన్యువల్ కోసమని వెళ్తున్నాము. అది ఒక్కొక్కసారి ట్రయల్ కోసమని ఇలాగా చెప్తూ ఉంటారు. నేను అలా అనుకుని కిందకి దిగి ఎలా చేస్తున్నారో చూద్దామని కిందకి దిగితే అది ఒరిజినల్గా కోడ్ రెడ్ అనే వస్తుంటే అప్పుడు నేను ఏం జరుగుతుంది అంటే కంట్రోల్ అయిపోయినట్టే అని చెప్పారు. కానీ ఆ తర్వాత పొగ వస్తుంటే అందరూ భరించలేక బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాకు తర్వాత అర్థం కాలేదు. ఆ పొగని మాత్రం కంట్రోల్ చేయలేకపోయాము. అప్పుడు అందరినీ మా ప్రయారిటీ ఏంటంటే పేషెంట్లను అందరినీ ఎవాక్యుయేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అందరు పేషెంట్లని ఎవాక్యుయేట్ చేస్తాము డిఫరెంట్ మెథడ్స్లో. ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అంతా ఇచ్చేసి కంట్రోల్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన ఆ మధ్యలో పఫ్ ప్యానల్ అని ఉంటుంది. అది మామూలు స్టాండర్డ్స్ ప్రకారమే క్లీన్ రూమ్స్కి ఇచ్చేసేది, మాడ్యులర్ థియేటర్ పెట్టేది అనమాట. అది 2 క్యావిటీస్ మధ్యలో ఉంటుంది. అందుకని అది బయటికి మనము ఫైర్ మెథడ్స్ తోటి ఉపయోగించినా అది ఇదవ్వలేదు. దాంతో నుంచి వచ్చిన పొగ మూలన ప్రాబ్లం వచ్చింది. కానీ యాక్చువల్ ఫైర్ అనేది అక్కడ ఒక రూమ్కే కన్ఫైన్ అయింది. పొగ మొత్తం అంతా హాస్పిటల్ స్ప్రెడ్ అవ్వటం వలన దాన్ని ప్రాబ్లం వచ్చింది. కానీ అదర్వైజ్ ఫైర్ అనేది మాత్రం ఆ ఒక్క ఏరియాకే కన్ఫైన్ అయింది. సార్, ప్రమాదం జరిగిన చాలాసేపటి వరకు బయటికి సమాచారం పొక్కకుండా చూసారంటే ఒక లేదు, అలాంటిది ఏమి లేదు. సమాచారం ఇవ్వటం అనేది ఏంటంటే మా ప్రయారిటీ ఏంటంటే పేషెంట్ని షిఫ్ట్ చేయటము, పేషెంట్ని ప్రొటెక్ట్ చేయటము, వాళ్ళు ఎలాగ సేఫ్గా ఉన్నారా లేదా అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వగలిగితే కొంచెం ఫాస్ట్ కాదు. అంటే డెత్ ఏం అవ్వలేదండి. ఎవరు ఇంతవరకు లేదు, అలాంటిది ఏమి లేదు. పక్కన ఆ పేషెంట్ అంతకు ముందే సీరియస్గా ఉన్నాడు. కానీ అతనికేమి ఇప్పుడు కూడా తను ఈజ్ అలైవ్, ఎక్యూట్ కేర్, డయాలసిస్ కూడా చేయాలి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన పోస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగకముందే సీరియస్గా ఉన్నాడు. తన్ని కన్సల్ట్ అది కూడా తనకు లైఫ్ తీసుకుంటుందని మన ఈ ఇన్సిడెంట్ జరగకముందే వీడియో కన్సల్టేషన్స్ అయ్యి ఉన్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్ సరిగా వచ్చేయలేదు, అది ఓపెన్ అవ్వలేదు ఆ టైంకి అనేది ఒక కంప్లైంట్. ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది ఆపరేషన్ థియేటర్లో ఈ వాటర్ ఇవి ఉండవు, ఎందుకంటే చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి. నార్మల్గా ఫైర్ నామ్స్ ప్రకారమే ఆపరేషన్ థియేటర్లో ఉండవు. ఆపరేషన్ థియేటర్లో ఏముంటాయంటే ఇవి ట్రాలీస్, ఫోము, వాటర్ క్యానన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ ఓపెన్ అయినాయి, అవన్నీ ఆపరేట్ చేశారు. కానీ ఆ క్యావిటీ లోపల ఉండటం వలన అది కూడా బర్న్ అయ్యేది కూడా మామూలు పెద్ద మంట రాదు, కొద్దిగా కాలుతా ఎక్కువ పవర్స్. అది మామూలు ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసే దాని వలన కంట్రోల్ అవ్వాలి. కాదు, వాటర్ పైప్ అనేది లోపల ఇది ఉండవు. ఆపరేషన్ థియేటర్లో రిమైనింగ్ ఏరియాలో ఫైర్ లేదు కదా. ఫైర్ లేదే ఎందుకు? స్మోక్ డిటెక్టర్స్ అలారమ్స్ వచ్చినాయి. స్మోక్ డిటెక్టర్ అలారం ఉంటుంది. వాటర్ ఓపెన్ అయ్యేది 60 to 70 degrees. వాటికి ఇదైతేనే అవి ఓపెన్ అవుతాయి. వాటర్ అయ్యి మామూలుగా నార్మల్గా ఓపెన్ అవ్వాలి. స్మోక్ మాన్యువల్గా మేము చేసేది ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఫైర్ హోము, ఇవన్నీ కూడా ఆపరేట్ చేసాము ఇమీడియట్గా. మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అవన్నీ పెట్టేసి ఉంటాయి, అక్కడ ఎన్ని కింద పడేసి ఆటోమేటిక్గా పరుస్తారు. సార్, మీరు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు, అక్కడ చూస్తే ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే మొత్తం పవర్ అంతా కూడా ఆఫ్ చేసినటువంటి ఆఫ్ చేశారు. సో పవర్ ఆఫ్ చేసిన పరిస్థితిలో ఇక్కడ జనరేటర్స్ కానీ లేదా మరే ఇతర ఎలక్ట్రికల్ కానీ ఎలా వచ్చిందంటారు సార్? కాదు, అవి ఏవి అసలు
ఎలక్ట్రికల్ అనేది సప్లై అనేది మొత్తం టోటల్గా ఆపేసేయాలి, దాన్ని ఏది ఆన్ చేయకూడదు. మరి ఇవన్నీ ఎలా పనిచేస్తాయి సార్? ఇవన్నీ ఫైర్ సేఫ్టీస్ అన్ని కూడా. ఫైర్ సేఫ్టీ కాదు, ట్రాలీస్ ఉంటాయి కదా, ఇవి ట్రాలీస్ మామూలు మీకు కారిడార్లో పెట్టేసి ఉంటాయి అవన్నీ. అవి ఫోమ్ కొడితే ఫోమ్ ప్రెజర్ తోటి వస్తాయి, అవి పవర్ తోటి వచ్చాయి కాదు అది.